ఈ రాత్రి నువ్వు అటువంటి దుఃఖపరుచుకుంటూ దేవునికి ఏం చేయాలి? హోమము చేయాలి. ఏం చేయాలా? ఏమండి ఇది పండగ అంటే మేకనే చేస్తారు, ఏచే పెడతారు అనుకున్నారు. ఏచే రక్తం నీకెట్టేది కాదు, అది దేవుని కట్టేది. పాప పరిహారార్థ బలిగా వధించిన దాన్ని మాంసము చర్మం దాని యొక్క మలం తీసుకెళ్ళి ఎక్కడ అరణ్యంలో తీసుకెళ్ళి ఏం చేయాలంట? బూడిది చేయాలంట. ఈ పండగలన్నిటిలో ప్రియులారా దుఃఖము కన్నీళ్ళు కార్చాలి. ఇది నాట్ ఈజీ కాదు. దుఃఖపరుచుకుంటూ దేవునికి దుఃఖపరుచుకుంటూ హోమం అంటే పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే రాత్రి ఈ రాత్రి. కన్నీటితో పశ్చాత్తాపముతో నిన్ను నీవు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని ఏం చేయాలి? దేవునికి అప్పగించుకునే రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. బల్లంటే ఎలా పడితే అలా తీసుకోవడానికి లేదు. ఇది ప్రాయశ్చిత్తార్థ దినం. దుఃఖపరుచుకోవాలి, కన్నీళ్లు కార్చుకోవాలి, కన్నీళ్లు కార్చాలి. నిన్ను నీవే దేవునికి నువ్వేం చేయాలి? అప్పగించుకుని ప్రార్థన చేయాలి కదా. ఇంకా ఏమంటున్నాడు అని గనక ముందుకెళితే, పిల్లరా ఆ దినమున మీరు ఏ పని చెయ్యకూడదు. మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం వినండి, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. ఏంటి చెప్పండి చెప్పండి. ఆ దినాన్ని ఏం చేయకూడదు? పండగంటే ఏ పని చెయ్యకూడదు. మరి నీ దేవుడైన యెహోవా సన్నిధి ఎవరి నిమిత్తం? ఇప్పుడు మనం ఎవరి కోసం వస్తున్నాం? మీరు ఎవరి కోసం వస్తున్నారు? మీ నిమిత్తం వస్తున్నారు, నా గురించి వస్తున్నారు. నేనంటే నా గురించి అయితే మీరు రావద్దు. నా గురించి వస్తున్నాను అన్న వాళ్ళు ఎవరు రావద్దు. నాకు భయపడి వస్తానన్న వాళ్ళు అసలే రావద్దు. నువ్వు ఎవరి కోసం దేవుని సన్నిధికి వచ్చేది? చెప్పండి. మీ నిమిత్తం అక్కడున్న పాయింట్ ఏంటి? చదవండి అమ్మాయి. మీరు మీ నిమిత్తము ఏం చేసుకుంటానికండి? ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. ఈ రోజున నీకేంటంటే స్వపరక్ష అనేది మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకునే దినం ఇది. అందుకే బాప్తిసం తీసుకుని పెద్ద మనుషులు, వాళ్ళు మొగోళ్ళైనా ఆడోళ్ళైనా పిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా రావాల్సిందే. ఖచ్చితంగా రావాలి. ఎవరి నిమిత్తము మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం? అక్కడేముంది? ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకే అది ఏంటండి? ప్రాయశ్చిత్తార్థ దినం. దాంట్లో అది నువ్వు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. నిన్ను నీవే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుని సన్నిధికి మనం రావాలి కదా. దేవుని సన్నిధిలో రావాలి కదా. దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందు నిమిత్తం అండి? అక్కడ ఉంది కదండి, ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. కాబట్టి నా ప్రియులారా, నాలుగవదిగా ఆ దినాన నువ్వు ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా? మీ నిమిత్తము మీరే ప్రాయశ్చిత్తము చేసుకున్నటకు ప్రాయశ్చిత్తార్థ దినం. ఎంత క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాయించాడండి. ఎంత క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇంకా ఏమన్నాడు చూడండి. 5వది ఏంటి తెలుసా? ఆ దినమున తన్ను తాను ఎవడైతే దుఃఖపరుచుకొనడో వాడు, ప్రతి వాడు అంటే ఎక్కడి నుంచి అంట? ప్రజలలో నుంచి. నువ్వు తీసివేత క్యాండిడేట్. నువ్వు పశ్చాత్తాపపడకుండా, నువ్వు ప్రాయశ్చిత్తము చేసుకోకుండా సంఘములో సమాజములో సభ్యుడిగా ఉండటానికి వీలు లేదు. యూదుల కొరకు, ఇజ్రాయేలీల కొరకు నియమించిన ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగలోనండి ఏంటమ్మా? ఎవడైతే దుఃఖపరుచుకోడో, తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి ఏమవుతాడు?
కొట్టివేయబడతాడండి. ఎవరు కొట్టివేయబడతాడు? దేవుని సన్నిధికి రాకుండా, ఏమండి, తనను తాను పశ్చాత్తాప పడకుండా, తనను తాను దుఃఖపరుచుకోకుండా, తన పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేసుకోకుండా ఉన్నవాడిని ఏం చేస్తాడంట? ప్రజలలో నుంచి, సంఘములో నుండి, సమాజములో నుంచి ఏం చేస్తాడు? వాడు తీసివేతగా అందిట్టాడు. దేవుని చేతే కొట్టివేయబడడం అనేది, ఒకవేళ దేవుని చేత కొట్టివేయబడే స్థాయిలో ఈ రోజున సంఘము, విశ్వాసులు ఉండకూడదు. పశ్చాత్తాపపడాలి కదా, కన్నీళ్లు కార్చాలిగా, మన అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదా. అది పురుషులైనా స్త్రీలైనా, నువ్వు ఎవరైనా సరే, దేవుని సంఘముగా మనము కూడి నిన్ను నువ్వు ఏం చేయాలి? దుఃఖపరుచుకోవాలి. ఇది రక్షించబడిన ప్రతి ఒక్కరికి అదోందా. ఎవడైతే రాడో ఆడు అర్హుడు. నేను అన్నాను అని వాక్యం ఏం చెప్తుంది? వాడిని ఏం చేయాలంటే ప్రజలలో నుంచి అన్ని ఏం చేయాలి? నువ్వు అలా తీసుకోకపోతే, అలా చేయకపోతే అనర్హుడు నువ్వు తీసుకోవడానికి. మీ సంఘమేనా? సంఘాలు ఏమంటే వెళ్ళిపోండి. సంఘాల కొద్దిగా ఉంటుంది. పోనీ ఈ సంఘంలోంచి ఆ సంఘాలు వెళ్ళిపోతా. పరలోకంలో ఈ పరలోకం కాక ఇంకో పరలోకం లేదు, ఒకటే పరలోకం. భూలోకంలో కూడా నువ్వు రక్షించబడిన తర్వాత నీ సంఘం అదే. ఇస్తారంటే తీసుకో. నీలో మార్పు లేకుండా, నిన్ను నీవు స్వపరిచి చేసుకోకుండా ఎక్కడెళ్ళి తీసుకుంటే ప్రయోజనం ఏంటి? ఎక్కడ నీకు ప్రయోజనం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా నీకేముండదు. నిన్ను నీవు ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఎవడైతే, ఇది 5వదా చెప్పండి, ఇది 5వదా నాన్న? 5వది, ఎవడైతే దుఃఖపరుచుకొనడో ప్రతివాడు ప్రజలలో నుంచి కొట్టివేయబడతాడు. 6వదిగా మనం చూసినప్పుడు, ఆ దినాన్న ఏ పని అయినా చేయు ప్రతి వాణిని ప్రజల్లో నుండకుండా నేను, అయ్యో బాబోయ్ నువ్వు పనికి వెళ్ళిపోతున్నావు అంటే నేనేమనాలి నిన్ను? ప్రభు బల్ల రోజున కూడా పనికి వెళ్ళిపోయి భక్తులు ఉన్నారు కొంతమంది, రక్తవేజయి అయిపోయిన తర్వాత వచ్చేసి ఏ పని మాటించి బట్టలు మార్చుకుని వచ్చి ఇచ్చేయండి అయ్యగారు. అప్పుడప్పుడు అడాగా పరిగెత్తుకొచ్చేస్తారు. ఏమండో నేను ఇవాళ ఫంక్షన్కి వెళ్తానే, నాకు కొంత ఉంచమే, చిచ్చి అటువంటి నా దగ్గర రాకండి రక్తం. నువ్వు పోతే వెళ్ళిపో ఫంక్షన్కి. నువ్వే కాకుండా నా చేత పాపం చేయించున్నావు రక్తవేజి. ఈ దరిద్ర పాపాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేయడమే కాకుండా నా చేత కూడా చేయించున్నారు మీరు. నువ్వు బల్ల తీసుకోలేని దానివి, దేవుని సన్నిధిలో నువ్వు గడపలేని దానివి, నిన్ను నీవు పశ్చాత్తాపడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ దినమున నువ్వు ఏ పైనైనా చేస్తే వాడంట ప్రజల్లో ఉండకుండా ఏం చేస్తాడంటే దేవుడు. మరి మనం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఇంటింత బాధ కష్టపడుతున్న డెవలప్ కనపడుతుందా? చెప్పండి. మీరు వాక్యం ఉంది కాబట్టి చెప్తున్నాను. దేవునికి చూస్తుంది. నాకేంటి రక్తవేజి, మీరంటే అమితమైన ప్రేమ. యేసుబాబులాగా కదా, జాలి దయ ఉంది. ఏమైనా ఉందా లేదా? జాలి దయ ఉంది కాబట్టి మనం మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. మనకి ఎన్ని పరిస్థితులు ఉంటాయండి. దేవుడు కూడా 6 దినాలు కష్టపడండి, 7వ దినం నీ శరీరానికి విశ్రమించాలి, విశ్రాంతి. నువ్వు ఆ రోజు కూడా పని చేసేస్తాను, నీ ఆరోగ్యం ఏమవుతుంది? దేవుడు ఎందుకు పెట్టాడు? పోనీ నేను అంటాను, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఆదివారం సెలవకుండా వెళ్ళిపోయి చేసేస్తానంటే ఎంత బాగుంటుందండి? ఉందా? ఆ రోజు ఏంటి చెప్పండి? పని చేసిన వానిని ప్రజలలో నుండకుండా, అందుకు 31 వచ్చి ఏమన్నాడు? అందులో మీరు ఏ పని చెయ్యకూడదు, అది సమస్త నివాసులలో అందరికీ. నాన్న నీవు ఒక్కడికే కాదు అబ్బాయ్, ఇది అందరికీనే, నివాసులందరికీనే, తరతరములకు ఇదే నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
నువ్వు ఏ పని చెయ్యకూడదు. ఇది దేవుడు నీ మీద, నిజం చెప్తాను, దైవిక భయం నీలో ఉంటే, దేవుని భయం నీలో ఉంటే, దేవుని సన్నిధికి దేవుడికి భయపడేవాడు ఉంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపపడాలి, అంగలార్చాలి. ఇక్కడ దేవుడు నియమించిన చట్టం అది. చూడండి, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరే దుఃఖపరుచుకోవాలి. ఆ నెల 9, నేను చెప్తున్నాను కదా, సాయంకాలం మొదలుకొని మరుసటి రోజు, అంటే విశ్రాంతి దినం అంటే శనివారం వచ్చింది అబ్బాయి, మరుసటి రోజు అంటే ఏంటి? ఆదివారం కదా. ఆదివారం సాయంకాలం వరకు కూడా దాన్ని నువ్వు ఏం చేయాలి అంటే 24 అవర్స్ నాన్న. నువ్వు 24 అవర్స్ అక్కలేదులే. శనివారం 2 గంటలు, ఆదివారం 3 గంటలు, 5 గంటలు. ఇప్పుడు ఈ విధంగా దీనిని, ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగను చేస్తే, ఇప్పుడు మనము క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే ప్రియులారా, చూడండి, మనం నిన్నటి దినాన్ని చెప్పాం, సజీవులు మనము నీతిమంతులు ఎత్తబడతారు కదా. అయితే క్రీస్తును నమ్మిన ప్రతి వారు ఎత్తబడితే మరి ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో తెలుసా? వారిలో నమ్మిన వారు కూడా ఎత్తబడతారు. కానీ నమ్మని వారికి కలిగే భ్రష్ట మనసు విషయములో రాయబడిన ప్రవచనాలు ఈ పండగ సాదృశ్య రూపకంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దీనికి సంబంధంగా క్రొత్త నిబంధన గ్రంథములో నుంచి రోమీయులకు రాసిన పత్రిక పౌలు చెప్తున్నాడు. 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి 25వ వచనం. సహోదరులారా, ఈ మర్మము మీకు తెలపకూరుచున్నాను. అది ఏమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకంట ఇశ్రాయేలీనుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించి, నేను వారి పాపలను నా వలన వారికి కలిగిన నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలీలందరూ ఏమవుతున్నారంట? రక్షించబడుతున్నారు. దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను ఏమంటానంటే, సువార్త విషయములే వారు శత్రువులుగా కానీ, ఏర్పాటు విషయములు పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు అన్న సంగతి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే విమోచకుడు అనగా పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలీల మీద కృంభరింపబడతాడో, అంటే సియోను అనగా అన్యులు, ఇక్కడ యాకోబు అనగా ఇశ్రాయేలీలు. అలాగే అన్యులు ఏర్పాటు పూర్వంగానే ఇశ్రాయేలీలలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడట. ఎందుకంటే ప్రియులారా, ఇశ్రాయేలీల జనులందరూ కూడా రక్షించబడతారు అని పౌలు మహాశయుడు ఈ 27వ వచనంలో చెప్తున్నాడు. అయితే ఇది ప్రవచనం. ఒకసారి మనం జకర్యా గ్రంథము 12వ అధ్యాయం దయచేసి 10వ వాక్యాన్ని మనం చదువు. ఈ ప్రవచనం నెరవేరబోతూ ఉంది. చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా యందు దృష్టించి, చూడండి, ఒక్కొక్కైనా తన ఏకైక కుమారుడు విషయమే వారు ఏం చేస్తారంట? దృక్కించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. నిజమే కదా? అయ్యో ప్రభువా, నిన్న మేము సిలువ వేసిందని అలా అన్నారా లేదా? మేము చంపామయ్యా అని వారందరూ ఏం చేశారండి? రొమ్ము కొట్టుకుని ఏడ్చారు కదా యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు. చూడండి, ఇదే విషయం మనము ప్రాయశ్చిత్తార్థ పండుగలో మనము గమనించుచున్నాము. ప్రతివాడు కూడా తనను తాను దుఃఖపరుచుకోవాలి. అలాగూ చేయనివాడు ఏం చేస్తాడో ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు అని మనం చూచాం. ఇందాక చూసామా లేదా? చూసాము కదా. ఇదే విషయమై దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు,
ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారందరూ ఆయనను చూస్తారట, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అంటే అర్థమైందా? ఆయనను పొడిచిన వారు చూచిద్దరంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలందరూ కూడా చూచి రొమ్ము కొట్టుకుంటున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. పొడిచిన వారందరూ కూడా రాకడలో ఉండరు కదా అనే డౌట్ రావచ్చు. అయితే యేసు ప్రభువారు ఏమంటే ఆ కాలములో ఆయనను పొడిచిన వారు లేకపోగా వారి సంతానం ఈనాటి ఇశ్రాయేలీలైతే తల్లిదండ్రుల పాపము కుమారుల మీదికి రాదు కానీ తండ్రుల దోషము మాత్రమే కుమారుల మీదికి వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు విలాపవాక్యములో ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనము చూస్తే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు. విలాపవాక్యములు 5:7. 5:7. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశక్తిని అనుభవించుచున్నాము అనే మాట ఇక్కడ చూస్తున్నాము కదా. తండ్రుల పాపాన్ని దోషానికి పిల్లల మీదకి వస్తుంది. ఇప్పుడు ఆదాము చేసిన పాపము ఈరోజు ఆ దోషము మనము అనుభవిస్తున్నాం. అలాగుననే ఇశ్రాయేలీలు కూడా క్రీస్తును నమ్మనవారు కూడా, అనగా యోధా మతమును అనుసరించేవారు ఉన్నారండి. వారు కూడా రొమ్ము కట్టుకుని ఏం చేస్తారటండి? ఏడుస్తారట. అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడింది కూడా నెరవేరబోతుంది. అది ఏమనగా, చూడండి, వారు చేసిన తిరుగుబాటు మాన్పించబడుతుందట, పాపము నివారించబడుతుందట, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడుతుందట, యుగాంతం వరకు ఉండు నీతి బయలుపరచబడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా ఈ పండగలు సాదృశ్యంగానే ఉన్నాయి. ప్రతివాని పాపం ఏం చేయబోతుంది? పరిహరించబడుతుంది. తిరుగుబాటు ఏమవుతుంది? మాన్పించబడుతుంది. పాపం ఏమవుతుంది? నివారించబడుతుంది. దోషం ఏం చేయబడుతుంది? ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. అవన్నీ కూడా ఎక్కడ చేయబడుతుందంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ పండుగలోనే సాదృశ్య రూపంగా జరుగుతున్నాయి కదా. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము 9వ వచనాన్ని కూడా చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 9వ వాక్యం. ఎట్లనగా, ఆకాశముందున్న దేవా యెహోవా భయంకర, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. 9వ వచనానికి వచ్చారు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుని ఎడ్ల బూది గంతముల వరకు మీరు తోలు వేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు ఏర్పరచుకున్న స్థలములోనికి మిమ్మును రప్పించేదనని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న వారిని కటాక్షించి ఆయన వారితో నిబంధన స్థిరపరిచి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నా సమకూరుస్తాడట. అయితే నేనంటాను, యారో పండగ పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటకు దేవుడు ఇశ్రాయేలీలకు ఇవ్వబోతున్న చిట్ట చివరి అవకాశం. అన్యులమైన మనకి కూడా, అన్యులు కూడా మన ప్రవేశములో సంపూర్ణమయ్యే సమయము దగ్గర పడిందండి. సంగమా, నేనిచ్చే పిలిపేంటో తెలుసా మీకు? మీరు త్వరగా ఇంటికి వెళ్ళి మీరు మీ కుటుంబాలను, మీ బంధుమిత్రులను దేవునిలోనికి నడిపించవలసిన సమయము ఆసన్నమైనది. ఏమైందమ్మా? ఎందుకంటే అన్యులమైన మనము ప్రవేశం కూడా సంపూర్ణమయ్యే సమయము దగ్గర పడింది. తర్వాత విమోచకుడు ఇశ్రాయేలు యొద్ద నుండి వెళ్ళిపోయే సమయము దగ్గర పడుతుంది. ఆ సమయంలో ఎత్తబడేవారు లిస్టులో మన వాళ్ళందరూ ఉండాలి. ఏం చేయాలా? ఎత్తబడే లిస్టులో నీ ఇంట్లో వారు అందరూ ఉండాలి. నీ భర్తలు ఉండాలి,
నీ పిల్లలు ఉండాలి, నీవు ఉండాలి. నువ్వేం చేయాలి అంటే వారినందరినీ కూడా దేవునిలోనికి చెప్పి, దేవుని గురించి చెప్పి దేవునిలోనికి నడిపించవలసిన సమయము ఆసన్నమైంది. చాలా గుండెల్లో భారంతో ఈ మాటలు చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల నుండి వెళ్ళిపోయే సమయం ఏమవుతుంది? దగ్గర పడింది. విమోచకుడు వెళ్ళిపోయే ఆయన వచ్చే సమయం ఆసన్నమైపోతే ఆ లిస్టులో మన వాళ్ళందరూ ఉండాలి. తర్వాత ఇశ్రాయేలు దేశం వెళ్ళి నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పిన తర్వాత నీకు అన్యుడిగా ఉండే అవకాశం కూడా ఉండదు. ప్రభు రాకడ వచ్చిన తర్వాత వీళ్ళు నూనెల కోసం పరిగెట్టుకెళ్ళారు. ఎవరో బుద్ధి లేని కన్యకలు అన్నారు, బుద్ధి లేని వాళ్ళు. అది మరి తర్వాత నీవు ఆ బుద్ధి లేని కన్యకలకడే ఎడవబడతావు. 5 కన్యల్లాగా మనం మిగిలిపోతాం. అది చూడండి. ఇంకా అరణ్యములో విడిపింపబడుటకు మేకను గురించి మనం చూస్తే యేసు ప్రభువారు కూడా మన కొరకే ఆయన కలవరశిల్లో కొట్టబడుతున్నప్పుడు ఊరు బయటకు వచ్చి మన పాప శిక్షను ఆయన శిలువలో మనని భరించాడు. అలాగే విడవబడిన మేక కూడా వెళ్ళి అరణ్యములో ప్రియుల పాపములను భరించింది. అయితే ఇక ఈ పండగ ప్రకారం ప్రధాన యాజకుడు తీసుకువెళ్ళిన ఈ బంగారపు బూడిద గిన్నె దేనికి పోల్చబడింది? ఈనాడు ప్రార్థనలతో అది పోల్చబడింది. ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా యేసు ప్రభుల వారు మనందరి దోషముల నిమిత్తం, పాపముల నిమిత్తము ఒక్కసారి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూడగలము. ప్రధాన యాజకుడు నీటితో తన్ను తాను ఏం చేస్తాడట? మీరు లేవియాకాండం 16వ అధ్యాయం చదివితే నీళ్ళతో తన్నును తాను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే ఈరోజు మనం వాక్యం అనే ఆ నీరు చేత, జీవజలం చేత మనము శుద్ధీకరించుకుంటాం, పవిత్రపరుచుకుంటాం, పరిశుద్ధపరుచుకుంటాం. ఇదే 6వ పండగ అయినటువంటి పాప ప్రాయశ్చిత్తార్థ దినం. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇది మనకు స్వపక్ష ప్రార్థనకు కావలసిన సందేశం. ఇదే వాక్యం. దేవుడు ఏమంటే ఈ రోజున ఇది మనకి ఇవ్వడం ఇది అవసరం, మాట్లాడడం ఇది అవసరం. కాబట్టి ప్రియులారా, ఇది మన పాపములు కూడా దుఃఖపడి ముందుగా ప్రార్థన చేస్తారు దైవజనరాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రినైనా అయ్యా నాయన నీ సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నాయన ప్రాయశ్చిత్తార్థ పండుగ గురించి ప్రభా, అయ్యా నాయన 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మమ్ములు మేము నాయన తండ్రి నీ సన్నిధిలో అయ్యా ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు నాయన మా పాపముల నిమిత్తము అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుని ప్రభువా, అయ్యా రోధించే ఆత్మను కలిగినైనా అయ్యా నాయన దుఃఖించే ఆత్మను కలిగి ప్రభువా, కన్నీరు కార్చి అయ్యా నాయన కరుణ నొందించు ఆత్మను కలిగి ప్రభువా, విజ్ఞాపన చేసే ఆత్మను కలిగినైనా అయ్యా నా తండ్రి ఏక కుమారుని కొరకు ప్రభువా, జ్యేష్ఠ పుత్రుని కొరకు నాయనా నా తండ్రి ప్రలాపించినట్లుగా తండ్రి నీ సన్నిధిలో దుఃఖించాలని ప్రభువా, అయ్యా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలని ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మమ్ములు మేమే నాయనా నీ సన్నిధిలో నాయనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, దుఃఖించాలని, కన్నీరు కార్చాలని, అంగలార్చాలని అయ్యా నా ప్రభువా నాయనా ప్రార్థించాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయనా. అయ్యా ఈ రాత్రి ప్రభువా నీకు స్తోత్రాలు. అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయన. మా కొరకు నాయనా నీవే నాయన ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభువా మా కొరకు నీవు బలి అయిపోయావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన ఒక్కసారే తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. మా కొరకే నాయన నీ విలువైన మూల్యమైన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ప్రభువా మా కొరకు నాయన పరిశుద్ధ రక్తమును చిందించిన ఆయన అయ్యా మా పాపముల నిమిత్తము నాయన మీరు ప్రాయశ్చిత్తం చేశారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఏ గొర్రెలు ఏ
మేకలు ఏ కోడలు మేము తెచ్చినైనా నీ సన్నిధిలో అర్పించక్కర్లేకుండా నాయనా యేసయ్యా మా కొరకునైనా మా నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తమైపోయావు తండ్రి, నీ కొందనాలు అయ్యా నాయనా. నా తండ్రి ఆ శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుని నాయనా అయ్యా మా పాపముల నిమిత్తము తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యమును బట్టి కడుక్కుని నాయనా నీ ఆత్మ చేత నింపబడి ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నాయనా నీ యొక్క అభిషేకము పొందుకుని ప్రభువా అయ్యా మా గుండెను బాదుకొని మా రోము కొట్టుకుని ప్రభువా నీ సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చే విజ్ఞాపన చేయు ఆత్మను కరుణను అందించు ఆత్మను ప్రభువా నీ బిడ్డలపై కుమ్మరించండి నాయన. అయ్యా ప్రలాపించే ఆత్మ, అయ్యా దుఃఖించే ఆత్మ, అంగాళార్చే ఆత్మ నీ బిడ్డలపై కుమ్మరించండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన దుఃఖపరుచుకుని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయము దయచేయండి. అయ్యా నాయన సంగముగా కూడుకున్న మేము తండ్రి విశ్రాంతి దినము నాయనా ఆ దినాన్ని ప్రభువా ఏ పని చేయకూడదని ప్రభువా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అనేక నాయన నిత్యమైన కట్టడగా మీరు నియమించారు ప్రభువా. అయ్యా నీ ఆజ్ఞలను కట్టడను అనుసరించి ప్రభువా నీ యొక్క వాక్యములకు ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థించే కృప దయచేయండి. ఈ రాత్రి విత్తబడి నీ మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ముద్రింపచేయండి ప్రభువా నీ కొందనాలు. పశ్చాత్తాపము కలిగే హృదయాన్ని దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు టీవీలో వాక్య వినలకు ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.